పోలేదు రామా హరి ఊరిక ఆ ఊరు నిది గదు ఈ ఊరు నది గదు చాలును మీ పరిహాసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఆమె గొంతు వింటుంటే బంగారు ఆభరణాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి సినిమా వాళ్లకు. ఆమె గొంతు వింటేనే 50-60 దశకంలో తెలుగు సినిమా గోల్డెన్ ఎరా గుండెల్లో మళ్లీ మొదలవుతుంది. ఆమె మరెవరో కాదు, తెలుగు సినిమా హాస్య గీతాల స్వర్ణయుగంలో చిగురించిన స్వర్ణాభరణాల లత, ఒకప్పటి గొప్ప సింగర్ స్వర్ణలత. మామూలు పాటలంటే ఎవరైనా పాడతారండి, కానీ హాస్య గీతాలు పాడడమే చాలా కష్టం అన్నమాట. అందులో ఆవిడ ఏ ఆర్టిస్ట్ కి పాడితే ఆ ఆర్టిస్ట్ పాడినట్టు ఉంటుంది ఆవిడ గొంతు. చెన్నై భోగ్ రోడ్ లో పెద్ద బంగ్లా, 3 లగ్జరీ కార్లు, 200 ఎకరాల వారసత్వ భూమికి ఆమె వారసురాలు. 20 సంవత్సరాలు పైగా సినీ గాయనిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు, అన్నింటికి మించి 9 మంది బిడ్డలకు అనురాగం పంచిన ప్రేమమూర్తి. స్వర్ణలత గారంటే ఆ రోజుల్లో బంగారు నగలు అలంకరించుకోవటానికి పెట్టింది పేరు. 40 బంగారు గాజులు, వడ్డానం, 7 వారాల నగలతో ఆమె వస్తుంటే సాక్షాత్తు పేరుకు తగ్గట్టుగానే స్వర్ణ దేవతలాగా ఉండేవాళ్లు. పాటలు పాడేటప్పుడు బంగారు గాజులు శబ్దం చేస్తున్నాయని అనటంతో శబ్దాలు రాకుండా వాటికి దారం కట్టుకునేవారు తప్ప వాటిని మాత్రం తీసేవారు కాదట. అలా ఉండేది ఆమె వైభవం ఆ రోజుల్లో. అందుకే ఆమెను స్వర్ణాభరణాల స్వర్ణలత అని పిలిచేవారట అందరూ. ఆమెకు అంత బంగారం ఉండటమే కాదు, అంతకు మించి బంగారం లాంటి మనసుందని చెప్తుంటారు ఆమె సన్నిహితులు. ఎప్పుడు ఎంత చక్కగా అమ్మవారిలాగా తయారయ్యావిడ. నగలు చక్కగా నగలు పెట్టుకుని మంచిగా నవ్వుతూ చక్కగా మాట్లాడేవారు అన్నమాట ఆవిడ. స్వర్ణలత గారంటే ఇప్పటి తరం వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో ఆమె పాటలకు మంచి డిమాండ్ ఉండేది. అప్పట్లో సినిమాల్లో గిరిజ, సురభి బాల సరస్వతి, సూర్యకాంతం, గీతాంజలి లాంటి కామెడీ పాత్రలకు పాటలు పాడాలంటే స్వర్ణలత గారే ఎక్కువగా పాడేవారు. ఒకప్పటి ప్రముఖ గాయకులు పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవి పెద్ది, ఘంటసాల, పిబి శ్రీనివాస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇలా అనేక మందితో కలిసి అనేక కామెడీ పాటలను ఆమె పాడారు. అప్పు చేసి పప్పుకూడు సినిమాలో మనందరికీ బాగా గుర్తుండిపోయిన పాట కాశీకి పోయాను రామాహరి పాటలో గిరిజా గారికి గొంతందించింది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న స్వర్ణలత గారే. అలాగే చదువుకున్న అమ్మాయిలు సినిమాలో ఏమిటి అవతారం, అలాగే అప్పు చేసి పప్పుకూడు సినిమాలోనే ఓ కొంటె బావ గారు, ఇలా ఒకటా రెండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ఇలా చాలా భాషల్లో కొన్ని వేల పాటలు పాడారామె. పాటలు పాడడమే కాదు, తొలి రోజుల్లో పరమానందయ్య శిష్యులు వంటి ఓ 10 సినిమాల వరకు చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించి మెప్పించారు. పాటలు పాడుతూ ఓ గాయని సినిమాల్లో నటించడం అనేది అప్పటికే ఒక రికార్డ్ అని చెప్పాలి. నీకు సాటి రవి తేజ అనే పాట కృష్ణార్జున యుద్ధంలో పాడాము. పెండియాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్, ఆయన వసంత విన్నావా అమ్మ, స్వర్ణలత వాయిస్ ఖంగుమని శంషాద్ బేగం వాయిస్ లాగా ఉంటుంది అని. అవునండి, ఆవిడతో పాడాలంటే మాకు కూడా భయమే అని చెప్తాను నేను. సాధారణంగా పాత తరం సినిమా నటులందరూ ఎంతో వైభవాన్ని చూసి ఉన్నదంతా పోగొట్టుకుని చివరకు పడరాని కష్టాలు పడుతూ తుది శ్వాస విడిచిన వారే. కానీ స్వర్ణలత గారు ఇందుకు పూర్తిగా విరుద్ధం. స్వతహాగా ఉన్నత ఫ్యామిలీలో పుట్టినప్పటికీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఆ రోజుల్లో ఉన్న చాలా మంది సినీ ప్రముఖుల కంటే కూడా స్వర్ణలత గారు ఆర్థికంగా చాలా నిబద్ధతగా, చాలా ఉన్నతంగా ఉండేవారు. పేరుకు తగ్గట్టుగానే వంటి నిండా బంగారు నగలు పెట్టుకునే బయటకు వచ్చేవారు స్వర్ణలత గారు. ఈ రోజుల్లో ఒకరిని కంటానికే 100 సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది గాయనిగా బిజీగా ఉంటూనే కూడా ఆమె 9 మంది పిల్లలకు జన్మనివ్వటమే కాకుండా వాళ్లను పెంచి ప్రయోజకులుగా చేయటం, అందులోనూ వారిలో 5గురిని డాక్టర్లుగా తీర్చిదిద్దటం, 2 సినీ రంగంలో ప్రయోజకుల్ని చేయటం అంటే మామూలు విషయమా చెప్పండి? అది చేసి చూపించారు స్వర్ణలత గారు ఆ రోజుల్లోనే. వారు అంత పెద్ద గొప్ప గాయని. ఆవిడ వాయిస్ ఎలా ఉంటుందంటే గంగుమని చాలా క్లియర్గా, డెప్త్గా, సుమధురంగా ఉంటుందండి ఆవిడ వాయిస్. వినసొంపుగా ఉంటుందండి. ఆవిడ గారు వచ్చి అయ్యో నేను వారి పాటలు పాడేదాన్ని, వీరు స్వర్ణలత గారా, వారా నన్ను ఆశీర్వదిస్తున్నారని నేను ఎంతో ఆనందపడిపోయానండి. నిండుగా కుందనపు బొమ్మల చక్కగా గుండ్రని ముఖము, ఎంతో హుందాగా
చక్కటి నగలన్నీ వేసుకొని మహాలక్ష్మిలాగా వారు కనిపించారండి. పెదరాయుడు సినిమాలోని విలన్ పాత్రలో నటించిన ఆనంద్ రాజు గారు స్వర్ణలత గారి పెద్దబ్బాయే. ఈయన తెలుగుతో పాటు తమిళ్లో కూడా చాలా సినిమాల్లో ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. అలాగే స్వర్ణలత గారి చిన్నబ్బాయి నటరాజ్ గారు ఒకప్పటి ప్రముఖ డాన్స్ మాస్టర్. 1980-90ల్లో తెలుగు సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. చిల్లర కొట్టు చిట్టెమ్మలో మాడగారితో కలిసి డాన్స్ చేశారు. ఈయన ఆల్ రౌండర్ సినిమాలోని అత్తరు సాయిబు రారా వంటి పాటలు లాంటివి సుమారుగా 70 పాటలకు స్టెప్పులు సమకూర్చారు. అయితే స్వర్ణలత గారు సినిమాల్లో సింగర్ గా బాగా బిజీగా ఉన్న రోజుల్లోనే సినిమా పాటలు పాడడం హఠాత్తుగా మానేశారు. దానికి గల కారణాలు 1928 మార్చి 10న పుట్టిన స్వర్ణలత గారు అదే పుట్టినరోజు నాడు అంటే మార్చి 10 కన్నుమూశారు. గొప్ప సింగర్, మంచి మనిషి అయిన స్వర్ణలత గారిని ఒక రోజు కారులో వస్తుంటే దారి కాచి మరీ చంపవలసిన అవసరం ఎవరికుంది? ఆమెను దోపిడీ దొంగలు హత్య చేశారా లేక ఆస్తి కోసం ఆయన వారే హత్య చేశారా? దీని వెనుకున్న నిజానిజాలు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మహాలక్ష్మి అనే పేరుతో పిలువబడే ఆవిడ సినిమాల్లోకి వచ్చాక స్వర్ణలతగా ఎలా మారారు? క్రిస్టియన్ గా మారవలసిన అవసరం ఎందుకొచ్చింది? అసలు ఆమె సొంతూరేంటి? ఆమె ఎక్కడ పుట్టారు? ఎవరిని పెళ్లి చేసుకున్నారు? వారి వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్వర్ణలత గారిని స్వర్ణాభరణాల స్వర్ణలత అని ఎందుకు పిలిచేవారు? ఇలా అనేక ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అనిల్ రాజు గారు వాళ్ళ అమ్మగారు స్వర్ణలత గారి గురించిన సమాచారాన్ని అందించడమే కాకుండా అనేక విషయాల గురించి వివరణ ఇచ్చారు. అంతేకాకుండా స్వర్ణలత గారి గురించి చెబుతూ రికార్డింగ్ కూడా పంపించారు. అది మీ అందరి కోసం వీడియో చివరిలో ప్లే చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి అన్ని విధాలా సహకరించిన అనిల్ రాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. స్వర్ణలత గారి గురించి చెప్పుకునే ముందు అసలు స్వర్ణలత గారు ఎలాంటి వారో ఇప్పటి తరానికి తెలియటానికి ఒక చిన్న సంఘటనను ఉదాహరణగా చెప్పుకుందాం. స్వర్ణలత గారు పాటలు పాడుతూ బిజీగా ఉన్న రోజుల్లో తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్లికి పిలిస్తే ఆ పెళ్లికి చక్కగా రెడీ అయ్యి బంగారు నగలు అలంకరించుకుని వెళ్లారు. అక్కడంతా బానే జరుగుతుంది అనుకునే లోపే సినిమాల్లో చూపించినట్టే తాళి కట్టే సమయానికి కట్నం విషయంలో గొడవ జరిగి కట్నం ఇస్తే తప్ప పెళ్లి కొడుకు తాళి కట్టడు అనే పరిస్థితి నెలకొంది. అందరూ కళ్ళప్పగించుకుని జరుగుతున్న భాగోతాన్ని చూస్తూ ఉన్నారు. కానీ అక్కడే ఉన్న స్వర్ణలత గారు వెంటనే తన చేతికున్న పెద్ద పెద్ద బంగారు గాజులు 2 తీసి పెళ్లి కొడుకు వాళ్ళకి ఇచ్చి సర్దుబాటు చేసి ఆ పెళ్లి జరిపించారు. స్వర్ణలత గారు ఎలాంటి వారో చెప్పటానికి ఇంతకంటే గొప్ప సంగతి ఇంకేముంటుంది చెప్పండి. అంత గొప్ప మనసున్న స్వర్ణలత గారి అసలు పేరు బాలవెల్లి మహాలక్ష్మి. ఈమె కర్నూలు జిల్లా చాగలమర్రు గ్రామంలో రామసుబ్బన్న సుబ్బమ్మ దంపతులకు 1928 సంవత్సరంలో మార్చి 10న జన్మించారు. ఈమెకు 2 తమ్ముళ్లు 3 చెల్లెళ్లు కూడా ఉన్నారు. ఆమె తండ్రి గారు ప్రొద్దుటూరులో హోటల్ నడిపేవారు. దీంతో ఆమె బాల్యమంతా ప్రొద్దుటూరులోనే గడిచింది. స్వర్ణలత గారి ఫ్యామిలీకి 200 ఎకరాల పొలం, కొన్ని లారీలు కూడా ఉండేవి. ఆర్థికంగా చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు ఆమె. స్వర్ణలత గారి నాన్నగారు కూడా పద్యాలు బాగా పాడేవారు. దాంతో చిన్నప్పటి నుండే స్వర్ణలత గారు కూడా సంగీతం పట్ల ఆసక్తి చూపించేవారు. కూతురు ఆసక్తి గమనించిన వాళ్ళ నాన్నగారు ఆ పాపను ఫిడేల్ సుబ్బన్న అనే మాస్టర్ గారి వద్ద చేర్చి సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అలా చిన్నప్పటి నుండే ఒక పక్క చదువుకుంటూనే సంగీతంలో శిక్షణ పొందారు స్వర్ణలత గారు. ఓ పక్క సంగీతం నేర్చుకుంటూ చదువుకుంటున్న రోజుల్లోనే నాటకాలపై ఆసక్తితో సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం, తారా శశాంకం లాంటి సంగీత ప్రధానమైన రంగస్థల నాటకాల్లో కూడా నటించారు. ఆమె మొదటి కచేరీ ఆంధ్ర మహిళా సభలో చేసి బంగారు పతకం గెలుచుకున్నారు. అప్పటికి ఆమె వయసు కేవలం 8 సంవత్సరాలు మాత్రమే. ఆ రోజుల్లో కోల్హాపూర్ రాజావారి సంస్థానంలో 12 ఏళ్ల వయసులో కచేరీ చేసే అవకాశం వచ్చింది. ఆమె పాట నచ్చి రాజావారు సువర్ణ పథకం బహుకరించారు ఆమెకు. ఆ ఆభరణాలనే చాలా సంవత్సరాలు ధరించారు ఆమె. స్వర్ణలత గారి టాలెంట్ గమనించిన ప్రముఖ రంగస్థల నటుడు, గాయకుడు కొండ సుంకేసుల కమాల్ గారు స్వర్ణలత గారిని బాగా ప్రోత్సహించేవారు. కోల్హాపూర్ రాజావారి సంస్థానంలో కచేరీ చేసే అవకాశం రావడానికి కారణం కూడా ఈయనే. కమాల్ గారు, మీ అమ్మాయి ఖచ్చితంగా మంచి సింగర్ అవుతుంది, మద్రాసు వెళ్తే అవకాశాలు బాగా ఉంటాయని సలహా ఇవ్వటంతో స్వర్ణలత గారిని మద్రాసు పంపారు వాళ్ళ
నాన్నగారు. మద్రాసులో సంగీత గురువు కమాల్ గారు వెన్నంటే ఉండి ప్రోత్సాహం అందించడంతో 1945లో ఆమె ఆల్ ఇండియాలో చేరి లలిత గీతాలు పాడేవారు. ఆమెకు అప్పటికి 17 ఏళ్ల వయసు. ఆ రోజుల్లో ఆకాశవాణిలో పాటలు పాడే అవకాశం రావడం అంటే చాలా గొప్ప విషయం. అలాంటిది చిన్న వయసులోనే ఆ అవకాశం సంపాదించుకొని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు స్వర్ణలత గారు. ఆ రోజుల్లో గ్రామ్ ఫోన్ రికార్డుల ద్వారానే పాటలు వినేవారు ప్రజలు. సినిమా పాటలతో పాటు ప్రైవేట్ గా గ్రామ్ ఫోన్ రికార్డులకు పాటలు పాడే సింగర్స్ కి కూడా మంచి పాపులారిటీ ఉండేది. అప్పటి గ్రామ్ ఫోన్ రికార్డుల కంపెనీల్లో టాప్ కంపెనీ అయిన హెచ్ఎంవి సంస్థ నాటక రంగంలో ఎవరైనా పాపులర్ అయినా లేక కొత్త గాయని గాయకులతో పాటలు రికార్డ్ చేసి మార్కెట్ లో అమ్మేవారు. ఆకాశవాణిలో పాటలు పాడుతూ మంచి పేరు సంపాదించుకున్న స్వర్ణలత గారితో కూడా హెచ్ఎంవి సంస్థ వారు రావోయి ఈ రేయి కలిసిపోదామే వంటి కొన్ని పాటలు రికార్డ్ చేసి మంచి పబ్లిసిటీ చేసి అమ్మారు. 1946-47 ప్రాంతంలో ఆమె పాడిన పాటలకు హెచ్ఎంవి గ్రామ్ ఫోన్ రికార్డుల ద్వారా మంచి పేరొచ్చింది. గ్రామఫోన్ రికార్డుల మీద ఆమె పేరు బాలస్వర్ణలత అని ఉంటుంది. బాల అనేది స్వర్ణలత గారి ఇంటి పేరులో ఒక భాగం. స్వర్ణలత గారి చిన్న కొడుకు అనిల్ రాజు గారు తన తల్లి మీద ప్రేమతో ఆమె పాడిన పాటల రికార్డింగ్స్ అన్నింటినీ చాలా జాగ్రత్తగా సేకరించి భద్రపరిచారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. హెచ్ఎంవి సంస్థలోనే ప్రముఖ సంగీత దర్శకులైన మాస్టర్ వేణు గారు, సాలూరి హనుమంతరావు గారు కూడా పనిచేస్తూ ఉండేవారు. మాస్టర్ వేణు అంటే హీరో భానుచంద్ర గారి తండ్రి గారే. అక్కడ వాళ్ళతో స్వర్ణలత గారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే తర్వాత రోజుల్లో ఆమె ఎదుగుదలకు ఎంతో సహాయపడింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 1949 ఆ ప్రాంతంలో ఒకప్పటి ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన కస్తూరి శివరావు గారు సొంతంగా పరమానందయ్య శిష్యులు సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈయన కూడా చాలా బాగా బ్రతికి ఎంతో వైభవం చూసి చివరకు అనాథలా చనిపోయారు. ఈయన స్టోరీ వింటే మనకు కన్నీళ్లు రాకమానం. అంత హృదయ విదారకంగా ఉంటుంది ఆయన జీవనయానం. ఈయన గురించి పూర్తి వివరాలు తెలుపుతూ మన ఛానల్లో ఒక వీడియో చేశాను ఫ్రెండ్, వీలైతే ఒకసారి చూసేయండి. ఓకే, ఇక టాపిక్ లోకి వస్తే స్వర్ణలత గారి గురువు గారు కమాల్ గారు కస్తూరి శివరావు గారికి బాగా తెలుసు. దాంతో స్వర్ణలత గారి గురించి శివరావు గారికి చెబితే ఆయన సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు గారికి ఆమె గురించి రికమెండ్ చేశారు. ఆకాశవాణి గ్రామ్ ఫోన్ రికార్డుల్లో పాటలు పాడి ఉండటంతో శివరావు, ఓగిరాల రామచంద్రరావు గారు ఇద్దరు వేరే ఆలోచనే లేకుండా పరమానందయ్య శిష్యుల్లో పోలిక లేదా గుర్తే లేదా అనే పాట పాడేందుకు అవకాశం ఇచ్చారు. రంగస్థలంలో స్వర్ణలత గారి పెర్ఫార్మెన్స్ చూసిన శివరామయ్య గారు పరమానందయ్య శిష్యుల్లో గాయనిగానే కాకుండా ఒక చిన్న పాత్రలో కూడా నటించే అవకాశం ఇచ్చారు ఆమెకు. అదే సమయంలో సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు గారు మాయారంభ అనే సినిమాకి కూడా సంగీతం అందిస్తూ ఉండటంతో మాయారంభలో కూడా రాత్రనక పగలనక అనే పాట పాడే అవకాశం ఇచ్చారు. అయితే ఈ పాట మాయారంభలో కస్తూరి శివరావు గారు ఆమె కో యాక్ట్రెస్ మీద తీసిన యువల గీతం కావటం విశేషం. ఎన్టీఆర్ గారు నటించిన తొలి పౌరాణిక సినిమా కూడా మాయారంభ కావటం మరో విశేషం. మాయారంభ సినిమా మొదటగా 1950 సెప్టెంబర్ 22న విడుదలైతే ఆ తర్వాత 2 వారాలకు 1950 అక్టోబర్ 6న పరమానందయ్య శిష్యులు సినిమా రిలీజ్ అయింది. పరమానందయ్య శిష్యుల సినిమా టైంలోనే ఆ సినిమా డైరెక్టర్ కస్తూరి శివరావు గారు మహాలక్ష్మిగా ఉన్న ఆమె పేరును స్వర్ణలతగా మార్చారు. ఈ 2 సినిమాల తర్వాత స్వర్ణలత గారికి వెంటనే అవకాశాలు రావడం మొదలయ్యాయి. అక్కడి నుంచి ఆమె అనేక పాటలు పాడుతూ వచ్చారు. 1951లో అగ్ని పరీక్ష అనే సినిమాలో ఎంఎస్ రామారావు గారితో కలిసి జిలిబిలి వలపుల రాణి అనే పాట పాడారు. 52లో పెళ్లి చేసి చూడు, 56లో హరిశ్చంద్ర, 1957లో మాయా బజార్, 58లో అత్త ఒకింటి కోడలే, 59లో అప్పు చేసి పప్పుకూడు, ఇలా ఆమె వెనుతిరిగి చూసుకోలేదు వేల సంఖ్యలో పాటలు పాడుతూ వచ్చారు. హాస్య గీతాలు పాడటానికి అవసరమైన చిలిపిదనం, చురుకుదనం, వ్యంగ్యం ఇవన్నీ స్వర్ణలత గారి స్వరంలో ఉండటంతో ఎక్కువగా హాస్య గీతాలే ఆలపించారామె. అప్పట్లో సినిమాల్లో హీరో హీరోయిన్లతో పాటు కామెడీ యాక్టర్స్ కి కూడా ప్రత్యేకమైన పాటలు ఉండేవి. అలా కామెడీ పాటలు పాడడంలో ప్రావీణ్యం పొంది ఎన్నో వేల హాస్యభరితమైన పాటలు ఆమె గొంతులో పలికించారు స్వర్ణలత గారు. ఘంటసాల గారు, సాలూరి రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు, టివి రాజు గారు మొదలైన సంగీత దర్శకులందరూ స్వర్ణలత గారికి అనేక అవకాశాలు ఇచ్చారు. విజయవారి చిత్రాల్లో దాదాపు హాస్య గీతాలన్నీ స్వర్ణలత గారు పాడినవే. జగదీక వీరుని కథలో మొదటిసారిగా మాధవ పెద్ది గారితో
కలిసి కొప్పు నిండా పువ్వులేమే కోడలా అనే పాట, ఘంటసాల గారితో అయ్యిందేమో అయ్యింది అనే పాటలు పాడారు. సత్య హరిశ్చంద్రలో పి సుశీల గారితో కలిసి పాడారు. ఆ తరువాత 60ల దశకంలో వెలుగు నీడల్లో, చిట్టి పుట్టి చిన్నారి పుట్టినరోజు, కులగోత్రాలు సినిమాలో రావయ్య మా ఇంటికి రమ్మంటే రావేలా, శ్రీకృష్ణార్జున యుద్ధము, గురువుని మించిన శిష్యుడు, చదువుకున్న అమ్మాయిలు, లక్షాధికారి, ఇలా అనేక సినిమాల్లో ఆమె పాటలు పాడుతూ వచ్చారు. జానకి గారు, సుశీల గారు, జిక్కీ గారు, మాధవి పెద్ది, కస్తూరి శివరావు గారు, ఇలా అనేక ప్రముఖులతో కలిసి ఆమె పాటలు పాడారు. హాస్య గీతాలు కాకుండా స్వర్ణలత గారు పాడిన మామూలు పాటలు చాలా తక్కువే. వాటిల్లో 1956లో వచ్చిన హరిశ్చంద్ర సినిమాలో విషాద గీతాన్ని కూడా పాడి ఆమె గొంతులోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో 1971లో విడుదలైన అత్తలు కోడలులో భలే భలే బావయ్య అనే పాట పాడారు. అలా 1950 నుంచి 1972 దాకా స్వర్ణలత గారు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ ఇలా దాదాపుగా 8 భాషల్లో వేల పాటలు పాడారు. అయితే తెలుగులో తప్ప మిగతా భాషల్లో హాస్య గీతాలతో పాటు మామూలు పాటలు కూడా ఎక్కువగానే పాడారు. హాస్య నటి గిరిజా గారికి అయితే స్వర్ణలత గారి గొంతు సరిగ్గా సరిపోయేది. తెరపై గిరిజా గారే స్వయంగా పాడుతున్నట్లు అనిపించేది. బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టిన స్వర్ణలత గారు 1972లో మతపరమైన విశ్వాసాలతో సినీ రంగం నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నారు. ఆ తర్వాత 25 సంవత్సరాలు క్రైస్తవ భక్తి గీతాలు పాడుతూ సినిమా రంగానికి దూరమయ్యారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చెప్పుకుందాం. స్వర్ణలత గారు చిన్నప్పటి నుండే కచేరీలు, ఆకాశవాణిలో, గ్రామ్ఫోన్ రికార్డుల్లో పాటలు పాడుతూ ఉండటంతో బానే సంపాదించేవారు. ఆ డబ్బునంతా జాగ్రత్తగా మేనేజ్ చేసుకునేవారు. ఆమె బంగారం, ఇల్లు కొనడం మీద పెట్టుబడులు పెట్టేవారు. పెళ్లికి ముందే మద్రాసులోని నార్త్ బాగ్ రోడ్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో మద్రాసులో, బెంగళూరులో కూడా ఇల్లు కట్టుకున్నారు. ఆమె స్వర్ణలత గారు ఆమె పేరుకు తగ్గట్టుగానే వంటి నిండా బంగారం కొని పెట్టుకునేవారు. ఆ రోజుల్లో స్వర్ణలత గారి దగ్గర ఉన్నంత బంగారం ఇండస్ట్రీలో మరెవ్వరి దగ్గర ఉండేది కాదట. అయితే ఈ బంగారమే ఆమె మరణానికి దారి తీస్తుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. స్వర్ణలత గారు డబ్బు, బంగారం సంపాదించడమే కాదు, దాన గుణాల్లో కూడా ఆమెకు ఆమె సాటి. దానికి ఉదాహరణగా మొదట చెప్పుకున్నాం కదా, స్వర్ణలత గారు తన తమ్ముళ్ళు, చెల్లెళ్ళకు కూడా సహాయం చేసేవాళ్ళు. తమ సంపాదనలో 10% పేదల కోసం ఖర్చు చేసేవారు. చాలా సార్లు తాను పాడిన పాటలకు తనకు పారితోషికం వద్దని, ఇతర ఆర్కెస్ట్రా సభ్యులకు మాత్రం ఖచ్చితంగా పారితోషికం ఇవ్వాలని చెప్పేవారు. తాను పాటలు పాడితే దేవుడికి సేవ చేయడంతో పాటు తన తోటి కళాకారులకు ఉపాధి ఉంటుందని భావించేవారు. ఒకప్పటి ప్రముఖ నటి సురభి బాలసరస్వతి గారిని కూడా చివరి రోజుల్లో స్వర్ణలత గారే ఆదుకున్నారు. ఫ్రెండ్స్, సురభి బాలసరస్వతి గారి గురించి పూర్తి వివరాలు తెలుపుతూ మన ఛానల్లో ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్, వీలైతే ఓసారి చూసేయండి. మొదట్లో స్వర్ణలత గారి గురువు గారు కమాల్ గారి గురించి చెప్పుకున్నాం కదా. ఆయన కుటుంబానికి ఎంతో ఆర్థిక సహాయం చేసేవారు. ఆమె అభినందించవలసిన విషయం ఏంటంటే, ఆమె చనిపోయిన తరువాత ఇప్పటికీ కూడా ఆ కుటుంబానికి ఆమె చిన్న కొడుకు అనిల్ రాజు గారు ఆర్థిక సహాయం అందిస్తూనే ఉన్నారు. ఎప్పుడో వాళ్ళ అమ్మగారి చిన్నప్పుడు ఆమెకు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పటికీ ఆ కుటుంబం వారసులకు ఆర్థిక సహాయం అందించడం అంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. వారి అబ్బాయి అనిల్ రాజు గారు వారు కూడా ఎంతో వాళ్ళ అమ్మగారు గురించి, ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మగారు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి బిడ్డ నాకు కూడా ఉంటే బాగుండును అని అనుకునేదాన్నండి. ఏం మాట్లాడినా వాళ్ళ అమ్మగారు గురించే మాట్లాడతారండి. అంత భక్తి వాళ్ళ అమ్మగారంటే. పెళ్లికి ముందే ఆమె పెద్ద ఇల్లు కొనుక్కున్నారని చెప్పుకున్నాం కదా. అసలు ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 1950ల దశకంలో ఆమె అనేక పాటలు పాడుతూ క్షణం తీరిక లేకుండా ఉండేవారని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలోనే ఎప్పుడైనా ఆమెకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వటానికి మద్రాసు జనరల్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ అమర్నాథ్ గారు వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవారు. అలా ఆయనతో పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. దాంతో 1956 మే 22న స్వర్ణలత గారు డాక్టర్ అమర్నాథ్ రాజు గారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అమర్నాథ్ గారి స్వస్థలం పాండిచ్చేరి. వీరికి మొత్తం 9 మంది సంతానం, 6 కొడుకులు, 3 కూతుళ్లు. ఆనంద్ రాజ్ పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు నటరాజ్. ఆ తర్వాత ఆయన పేరు అనిల్ రాజ్ గా మార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభు సేవలో ఉన్నారు. మిగిలిన 4 అబ్బాయిల్ని అరుణ్ రాజ్, డాక్టర్ శేఖర్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ అమృతరాజ్ తో పాటు రెండో అమ్మాయి ఎస్తర్ రాణిని తన భర్తలాగానే డాక్టర్స్ గా తీర్చిదిద్దారు. అందరూ కూడా అమెరికాలో స్థిరపడ్డారు. ఇక పెద్దమ్మాయి చాముండేశ్వరి మరియమ్మగా మారి శంషాబాద్ లోని చర్చిలో క్రైస్తవ మతబోధకురాలుగా ఉన్నారు. చిన్నమ్మాయి విజయ గారు కొన్ని ప్రైవేట్ పాటలు పాడి వివాహం కాకముందే 15 ఏళ్ల క్రితం థ్రోట్ క్యాన్సర్ తో అకాల మరణం పొందారు.
ఆమె సినిమాల్లో షూటింగ్స్ లో బిజీగా ఉన్న పిల్లల ఆలనా పాలన ఎలా సాగుతుందని స్వర్ణలత గారి భర్త అమర్నాథ్ గారు కోపడుతూ ఉంటే వాళ్ళు డాక్టర్ చదువుతారు, మీరు చూస్తూ ఉండండి అనేవారట. అనుకున్నట్టుగా ఆమె అంత బిజీ సమయంలో కూడా పిల్లల ఆలనా పాలన ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దారంటే మామూలు విషయం కాదు. గాయనిగా ఆమె పీక్ టైమ్ లో ఉన్నప్పుడు 1972 నుంచి సడన్ గా సినిమాలకు పాటలు పాడడం ఆపేశారు. దానికి ముఖ్య కారణం ఆమె క్రైస్తవ మతంలోకి మారడమే. ఎంతో ఆస్తి, ఎందరో సర్వెంట్లు, ఒళ్ళంతా బంగారం, ఇంటి నిండా పిల్లలు, ఇన్ని ఉన్నా ఆమెకు మనసులో ఒక బాధ ఎప్పుడూ ఉండేది. అది ఆమె పెద్ద కూతురు చాముండేశ్వరి గారి గురించి. చాముండేశ్వరి గారికి చిన్నప్పటి నుండి మాటలు సరిగా వచ్చేవి కావు, స్పష్టంగా మాట్లాడలేకపోయేది. వీళ్ళు చాలా మంది డాక్టర్లకు చూపించినా ఫలితం దక్కలేదు. కొందరు పరిచయస్తులు పి సుశీల, జిక్కీ గారు, అంజలీదేవి గారు పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరకు తీసుకెళ్లమని చెప్పారు. అలాగే తీసుకెళ్లారు, కానీ పాపకు అస్సలు సరవలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మొదట్లో హెచ్ఎంవీలో పనిచేస్తున్నప్పుడు హీరో భానుచందర్ గారి తండ్రి మ్యూజిక్ డైరెక్టర్ వేణు గారు స్వర్ణలత గారికి పాటలు పాడే అవకాశం కల్పించారని చెప్పుకున్నాం కదా. వేణుగారి స్వర్ణలత గారివి ఇల్లు పక్కపక్కనే ఉండటంతో వేణుగారి అబ్బాయి అయిన భానుచందర్ గారిని స్వర్ణలత గారు ఎత్తుకొని తిప్పేవారు. ఏడుస్తూ ఉంటే ఎత్తుకొని పెరుగన్నం తినిపించి నిద్రపుచ్చేవారు. స్వతహాగా గాయని కావటంతో చిన్నపిల్లలు సైతం ఆమె గాన మాధుర్యానికి ముగ్ధులయ్యేవారు. అలా ఇప్పటికీ భానుచందర్ గారు స్వర్ణలత గారి కుమారులతో స్వర్ణలత అమ్మ మీకు మాత్రమే కాదు నాకు కూడా అమ్మే అంటుంటారట. అలా హీరో భానుచందర్ గారి ఫ్యామిలీకి స్వర్ణలత గారి కుటుంబంతో ఎంతో అనుబంధం ఉండేది. అయితే సంగీత దర్శకుడు వేణు గారి భార్య శకుంతలమ్మ గారు యేసు ప్రభువు నమ్ముకుంటే కుమార్తెకు మాట బాగా వస్తుందని చెప్పారు. కానీ శకుంతలమ్మ గారు ఇచ్చిన సలహా ఆమెకు గాని ఆమె భర్తకు గాని అస్సలు నచ్చలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత స్వర్ణలత గారి పెద్దమ్మాయి చాముండేశ్వరి గారు పిల్లలతో కలిసి సమీపంలో ఉండే చర్చికి వెళ్తూ ఉండేవారు. అక్కడ మాటలను వినేవారు. ఆ మాటలు ఆమెకి నమ్మకాన్ని ఇచ్చాయో ఏమో. ఒక రోజు సడన్ గా క్రైస్తవంలో చేరి మరియమ్మగా పేరు మార్చుకొని ఇంటికొచ్చారు. దీంతో స్వర్ణలత గారికి అమర్నాథ్ గారికి చాలా కోపం వచ్చింది. బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన కుటుంబంలో ఇలా మార్పు వచ్చేసరికి తట్టుకోలేకపోయారు వారు. ఎంతో కోపం ఉన్న కన్న కూతురు కాబట్టి తర్వాత ఏమీ అనలేకపోయారు. కారణం ఏదైనా కావచ్చు గాని కొన్ని రోజుల తర్వాత చాముండేశ్వరి గారికి నత్తి తగ్గింది, మాట స్పష్టంగా వచ్చింది. ఆ తర్వాత ఆమె క్రైస్తవ మత ప్రచారకుడైన పి పాల్ గారిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత స్వర్ణలత గారు కూడా కూతురుతో పాటు చర్చికి వెళ్తూ ఉండేవారు. కొంతకాలానికి స్వర్ణలత గారు కూడా క్రైస్తవంలోకి మారారు. అప్పటి నుండి పెండింగ్ లో ఉన్న కొన్ని సినిమా పాటలను పాడి ఇక సినిమా పాటలు పాడకూడదని నిర్ణయించుకున్నారామె. క్రైస్తవానికి సంబంధించిన పాటలు మాత్రమే పాడేవారు. ఆరాధన, ఆణిముత్యాలు, శాంతివర్ధన్ లాంటి పేర్లతో భక్తి గీతాల క్యాసెట్లు కూడా స్వయంగా గానం చేసి విడుదల చేశారు. ఎప్పుడైనా ఎస్ జానకి గారి ఇంటికి వెళ్లడం తప్ప ఏ సినిమా వాళ్ళ ఇళ్లకు గాని సినిమా ఫంక్షన్లకు గాని ఆవిడ వెళ్లేవారు కాదు. అలా పరిశ్రమకు దూరం అవటం వల్ల ఆమెకు రావాల్సినంత పేరు రాలేదని చెప్తూ ఉంటారు. ఓ రోజు ముంబైలో ఓ ప్రోగ్రామ్ లో పాటలు పాడి ట్రైన్ లో వస్తుండగా ఏసీ కంపార్ట్మెంట్ లో పి సుశీల గారు కనబడ్డారు. బొట్టు లేకుండా ఉన్న స్వర్ణలత గారిని చూసి అమర్నాథ్ గారు ఎప్పుడు పోయారు అని బోరున ఏడ్చారు. అమర్నాథ్ గారు పోవడం ఏంటి, ఆయన బానే ఉన్నారు అని చెప్పారు ఆవిడ. మరి బొట్టు పువ్వులు తీసేసేవేంటి అని అడిగారు సుశీల. ప్రభువుని నమ్ముకున్నానని ఆవిడ చెప్పారు. ఒళ్ళంతా బంగారం, ఇల్లంతా విలువైన వస్తువులు, ఎక్కడికి వెళ్లాలన్నా ఖరీదైన 3 కార్లు. ఎప్పుడు ఏ కార్లో వెళతారో ఎవ్వరికీ తెలిసేది కాదు. ఉండటానికి ఇంద్రభవనం లాంటి పెద్ద ఇల్లు, ఒక పర్సనల్ మేనేజర్, చుట్టూ పనివారు, 2 సెక్యూరిటీ గార్డులు, ఇలా చాలా మంది ఉండేవారు. అలాగే ఆమె 10 కుక్కలను పెంచుకునేవారు. వాటిని చాలా ఆప్యాయంగా సాకేవారు. ఆ 10 కుక్కలను చూసుకోవటానికి కృష్ణారెడ్డి అనే ఒకతను ప్రత్యేకంగా ఉండేవాడు. ఇలాంటి విలాసవంతమైన జీవితం గడుపుతున్న స్వర్ణలత గారి మీద ఎవరికి కన్ను కుట్టిందో గాని ఆమె చివరి రోజులు చాలా బాధాకరంగానే ముగిశాయి. ఏ రోజు ఏ సమయంలో ఆమె జన్మించారో అదే రోజు అదే సమయంలో ఆమె తనువు చాలించారు. ఇలా ఎవ్వరికీ జరగదేమో బహుశా. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు పెద్దయ్యి ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయాక నార్త్ బోగ్ రోడ్ లోని పెద్ద మేడ ఉందని చెప్పుకున్నాం కదా. 1996లో 6,70,00,000కు అమ్మేశారు దాన్ని. పిల్లలందరికీ సమానంగా పనిచేసి చిన్న కొడుకు అనిల్ రాజు గారి దగ్గరే ఉండేవారు ఆమె. అందరితో ఆప్యాయంగా ఉండేవారు స్వర్ణలత.
1997లో ఫిబ్రవరిలో అమెరికాలో ఓ కచేరీకి వెళ్లారు. అక్కడే ఉంటున్న తమ పిల్లల్ని చూసి కొన్ని రోజులుండి మద్రాసుకు తిరిగి వచ్చారు. మరో పని మీద కడప జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉంటున్న పెద్ద కుమార్తె చాముండేశ్వరి గారి వద్దకు 1997 మార్చి 5న కారులో వస్తున్న స్వర్ణలత గారిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆమె వంటి మీద బంగారం అలాగే కారులో 4 లక్షల వరకు డబ్బు ఉందని తెలుసుకున్నా ఎవరో గిట్టని వారు దాడి చేశారని అందుబాటులో ఉన్న సమాచారం. ఒంటి మీద ఉన్న నగలను కారులో ఉన్న 4 లక్షల రూపాయలను తీసుకుని పారిపోయారు. ఈ ఘటనలో అనిల్ రాజు గారు అక్కడే స్పృహ కోల్పోయారు. స్వర్ణలత గారికి కూడా విపరీతంగా దెబ్బలు తగిలాయి. డ్రైవర్ కూడా గాయపడ్డాడు. ఆ ప్రమాదం చూసిన అక్కడ ఉన్న కొందరు వీళ్లను మద్రాసులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఇదంతా మార్చి 6వ తారీఖున జరిగింది. అనిల్ గారు డ్రైవర్ కి పెద్దగా గాయాలు లేకపోవడంతో వాళ్ళు కోలుకున్నారు. స్వర్ణలత గారిని కూడా మార్చి 8న డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు. మార్చి 10న ఆమె 69వ పుట్టినరోజు. మార్చి 8న ఇంటికి వచ్చిన స్వర్ణలత గారిని పరామర్శించడానికి చాలా మందే వచ్చారు. మార్చి 9వ తేదీ ఎస్ జానకి గారు ఫోన్ చేసి పరామర్శించారు. రేపు నీ పుట్టినరోజు కదా, పొద్దున్నే వస్తాను అని చెప్పారట. ఏమో రేపటికి ఉంటానో లేదో, ప్రభు దగ్గర నుండి పిలుపు వస్తే వెళ్లిపోతాను అన్నారట స్వర్ణలత గారు. దీంతో జానకి గారు, ఏం మాట్లాడుతున్నావు, అలాంటిదేమీ జరగదు, నీ పుట్టినరోజు రేపు కదా, నేను ఉదయమే వచ్చేస్తానని చెప్పారట. అయితే ఆ రోజు రాత్రి నిద్రపోయిన స్వర్ణలత గారు ఉదయం మళ్లీ లేవలేదు. అప్పటికే ఆమె చనిపోయారని డాక్టర్లు చెప్పారు. అంటే పుట్టినరోజు నాడే ఆమె కన్నుమూశారు. ఈ విషయం తెలిసి పలువురు గాయకులు స్వర్ణలత గారిని చూసేందుకొచ్చారు. ఆ టైంలో ఎస్ జానకి గారు చాలా ఏడ్చారట. ఆమెను ఆపడం ఎవ్వరి తరం కాలేదు. స్వర్ణలత గారు చనిపోయాక ఆమె మీద బెంగతో ఆమె పెంచుకున్న 10 కుక్కల్లో వెంటనే 4 కుక్కలు కూడా చనిపోయాయట. స్వర్ణలత గారి హస్బెండ్ డాక్టర్ అమర్నాథ్ గారు కోవిడ్ సమయంలో తన 95 సంవత్సరాల వయసులో తన పెద్ద కొడుకైన ఆనందరాజు గారితో ఉంటూ కన్నుమూశారు. స్వర్ణలత గారికి రాయలసీమలో ఎర్రగుంట్ల అనే ఊరిలో తబలిస్ట్ రూబిన్ గారు అనే ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండేవారు. ఆయన రైల్వేలో పనిచేసేవారు. స్వర్ణలత గారు కొండ సుయాసుల కమాల్ గారి దగ్గర సంగీతం నేర్చుకుంది కూడా ఎర్రగుంట్ల అనే ఊర్లోనే కాబట్టి ఆమె ఎక్కడైతే సంగీతం నేర్చుకున్నారో అక్కడే, అంటే ఎర్రగుంట్లలోనే స్వర్ణలత గారు చనిపోయాక ఆమె భౌతిక కాయాన్ని రూబిన్ గారి ఫ్యామిలీ సహాయంతో స్వర్ణలత గారి వారసులు భూస్థాపన చేశారని ఆమె చిన్న కొడుకు అయిన అనిల్ రాజు గారు ఆయనతో ఫోన్ సంభాషణ చేసే సమయంలో నిర్ధారణ చేసి చెప్పారు. స్వర్ణలత గారి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, రూబిన్ గారి ఫ్యామిలీ అందరూ ప్రస్తుతం కడపలో సెటిల్ అయ్యారని కూడా అనిల్ గారు మనతో పంచుకున్నారు. స్వర్ణలత గారి చెల్లెళ్ళు, రూబిన్ గారి కూతురు రాణి గారు కూడా పాటలు బాగా పాడేవారట. కాకపోతే వీళ్ళెవ్వరూ సినిమా రంగంలోకి రాలేదు. స్వర్ణలత గారికి సంబంధించిన చాలా ఫోటోలు, జ్ఞాపకాలు ఇప్పటికీ కడపలో ఉంటున్న రూబిన్ ఫ్యామిలీ దగ్గర అలాగే ఆమె చెల్లెల దగ్గర పదిలంగా ఉన్నాయి. అలా ఒకప్పటి హాస్యగీతాలను ఆలపించిన స్వర్ణలత గారి జీవితం ముగిసింది. తెలుగు సినిమా స్వర్ణయుగపు పాటల తోటలో స్వర సౌరభం వెదజల్లారామె. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా ఆమె పాడిన కాశీకి పోయాను రామాహరి వంటి పాటల ద్వారా ఇప్పటి తరం ప్రేక్షకుల మదిలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయారామె. స్వర్ణలత గారి చిన్నబ్బాయి అనిల్ రాజు గారు వాళ్ళ అమ్మగారితో కలిసి చివరిసారిగా ప్రయాణించిన అంబాసిడర్ కారుని రిపేర్ చేయించి ఇప్పటికీ కూడా తన దగ్గరే ఉంచుకున్నారు. ఆ కార్ని చూసినప్పుడల్లా అమ్మే ఒంటి నిండా నగలతో నాతో ఉన్నట్టు అనిపిస్తుందని, అందుకే అమ్మకుండా నా దగ్గరే ఆ కార్ని పెట్టుకున్నాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అమ్మ జ్ఞాపకాలను భద్రపరుస్తూ ఆమె పాటలన్నింటినీ సొంత డబ్బులతో 4 లక్షలు ఖర్చు చేసి హెచ్ఎంవి వారితోనే ఆడ నీవు ఈడ నేను అనే పేరుతో సీడీ చేయించి 3000 కాపీలు సినిమా ప్రముఖులందరికీ ఉచితంగా ఇచ్చారాయన. వాళ్ళ అమ్మగారికి సంబంధించిన సమాచారాన్ని కూడా సోషల్ మీడియాకు అందుబాటులో ఉండేలా సింగర్-స్వర్ణలత.com పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు స్వర్ణలత గారి పేరు మీద అనిల్ రాజు గారు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అనాథ బాలల కోసం ఒక పాఠశాల కట్టించారు. కర్నూలు జిల్లాలోని ఒక ప్రార్థనా మందిరానికి 10 ఏళ్ల క్రిందటే 4 లక్షల విరాళం ఇచ్చారు. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం మార్చి 10వ తేదీన తల్లి స్వర్ణలత గారి జ్ఞాపకంగా అనిల్ రాజు గారు కళాకారులకు సత్కారం చేస్తున్నారు. మద్రాసులో ఆమెకు పెద్ద ఇల్లు ఉండేది. దాన్ని అమ్మగా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి. అవి మొత్తం అందరం సమానంగా పంచుకోగా అందులో డబ్బుతో త్వరలోనే వారి అమ్మగారి జీవిత కథ సినిమా తీస్తున్నామని ఆమె చిన్న కుమారుడు అనిల్ రాజు గారు అనౌన్స్ చేశారు.
ఆమె లేని లోటు ఆయనకు ఇంకా అలానే ఉందని కూడా ఆయన మన ఛానల్ తో షేర్ చేసుకున్నారు. ఆయన మన ఛానల్ కోసం, మన యూబీసీ నర్సీ ప్రేక్షకుల కోసం వాళ్ళ అమ్మగారి జ్ఞాపకాలు కొన్నింటిని మనతో పంచుకోబోతున్నారు. ఆయన మాటల్లోనే మీరు వినండి. నేను కామెడీ పాటలు పాడే స్వర్ణలత గారి చిన్న కుమారుణ్ణి. నా పేరు నటరాజా దిలీప్. నేను కూడా డ్యాన్స్ మాస్టర్ని. ఈ దినాన ప్రముఖ సినిమా నేపథ్యంగా అయిన స్వర్ణలత గారి గురించి సుశీలమ్మ గారు, బి వసంత గారు, సినిమా సింగర్ బి రవణమ్మ గారు, విజయలక్ష్మి శర్మ గారు ఎంతోమంది మా అమ్మగారి గురించి చెప్పారు. కొడుగ్గా నేను ఒక మాట చెప్తున్నాను. ఈ దినాన మా అమ్మగారు స్వర్ణలత గారి గురించి పిఠాపుర నాగేశ్వర గారు, మాధవ సత్యం గారు, లీలా గారు, జమునరాణి గారు, సావుకర్ జానకి గారు, మరి రాంప్రభ గారు, అలాగే మా అమ్మ స్వర్ణలత గారు, ఉడతా సరోజిని గారు, పి లీలా గారు, సుశీలమ్మ గారు, రవణమ్మ గారు, విజయలక్ష్మి శర్మ గారు, బి వసంత గారు, వీళ్ళందరితో కలిసి మా అమ్మగారు కొన్ని వేల కామెడీ పాటలు పాడారు. ఈ దినాన మా అమ్మగారి గురించి వాళ్ళు యూట్యూబ్లో వేస్తున్నారు. మీకందరికీ నా ధన్యవాదాలండి. ఆ ఛానల్ని మీరు చూడండి. మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. నిజంగా గిరిజ గారి గురించి, బాలసరస్వదేవి గారి గురించి, చిత్తూరు నాగయ్య గారి గురించి ఎంతో మందిని పరిచయం చేస్తున్నారు. మీనా కుమార్ గారిని, గీతాంజలి గారిని, తర్వాత రాజశ్రీ గారి గురించి, పాతోళ్ళ అందరి గురించి చెప్పడం అంత ఆశామాష కాదండి. అవన్నీ సేకరించి పాత ఆర్టిస్టులు అందరి గురించి చెప్తున్నారు. వాళ్ళ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మహాలక్ష్మమ్మ గారు మా అమ్మగారి గురించి మంచిగా చెప్తున్నందుకు నేను మీకు కృతజ్ఞుడై మనసారా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అమ్మ, మా అమ్మగారి గురించి మంచిగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తల్లి. ఈశ్వరి గారికి, మహాలక్ష్మి గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ధన్యవాదాలండి. మీ అనిల్ రాజు, ప్రముఖ సినిమా నేపథ్య గాయని స్వర్ణలత గారి చిన్న కొడుకును. చాలా ధన్యవాదాలు అనిల్ రాజు గారు. మీ సహకారంతో ఈ వీడియో ఎంత బాగా వచ్చిందని తెలుపుతూ అమ్మగారి మీద మీరు తీయబోయే సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు. ఇది ఫ్రెండ్స్, ఒకప్పటి గాయని స్వర్ణలత గారికి సంబంధించిన వివరాలు. స్వర్ణలత గారి పాటల్లో ఏ పాట మీకు బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.